మన శరీరం అదొక అద్భుతమయ ప్రపంచం కదా. మనం రోజూ ఇందులో జీవిస్తున్నాం, కాని దీని గురించి మనకి నిజంగా ఎంత తెలుసు? సరే, ఈరోజు మన శరీరంలోనే ఓ చిన్న పర్యటనకు వెళ్దాం. అందులో దాగున్న కొన్ని రహస్యాల్ని కలిసి చూద్దాం. అవును, ఇదే ప్రశ్నతో ఈరోజు మన ప్రయాణాన్ని మొదలుపెడదాం. మనకు చాలా మామూలుగా కనిపించే కొన్ని శరీర భాగాల్లో ఎంత అసాధారణమైన విషయాలు దాగి ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. సరే, ఇక మన పర్యటనలో మొదటి స్టాప్కి వచ్చేశాం. మనం ఇప్పుడు చూడబోయేది ప్రతిరోజూ అద్దంలో చూసుకునే ఒక భాగమే, కాని పైకి కనిపించేదాని వెనుక లోపల ఒక పెద్ద అద్భుతమే దాగి ఉంది. అయితే ఇంతకీ మెడ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే మన తలని మిగతా శరీరంతో కలిపే ఒక భాగం, ఒక బ్రిడ్జ్ లాంటిది, అంతేగదా. కాని అసలు కథ ఇక్కడ్నుంచే మొదలవుతుంది. కానీ ఒక్కసారి ఆ చర్మం కింద ఏముందో చూస్తే అదొక కండరాల అద్భుత ప్రపంచం. మనం తల అటూ ఇటూ తిప్పాలన్నా, ఆహారం మింగాలన్నా, చివరికి మనం శ్వాస తీసుకోవాలన్నా సరే ఎన్నో కండరాలు ఒకదానితో ఒకటి కలిసి పనిచేసే ఒక అద్భుతమైన ఇంజనీరింగ్ అన్నమాట. ఉదాహరణకి ఇక్కడ చూడండి, ఈ పెద్ద కండరాలు ఉన్నాయి కదా, ఇవి మన తల కదలికలను కంట్రోల్ చేయడంలో చాలా ముఖ్యం. అంటే ఆలోచించండి, మనం చేసే ప్రతి చిన్న కదలిక వెనక ఇంత పెద్ద కాంప్లెక్స్ సిస్టమ్ పనిచేస్తోంది. సరే, మెడ నిర్మాణం గురించి చూశాం కదా, ఇప్పుడు పనితీరు అంటే ఫంక్షన్ వైపు వెళ్దాం. మన శరీరంలో ఇంకాస్త లోపలికి ప్రయాణించి నాలుక గురించి తెలుసుకుందాం. ఆహా, ఇక రుచుల ప్రపంచంలోకి అడుగు పెట్టబోతున్నాం. నాలుక అనగానే మనకు గుర్తొచ్చేదేంటి? నోట్లో ఉండే ఒక కండరం, అంతే, సింపుల్. కానీ దాని పవర్, దాని కెపాసిటీ ఎంత అద్భుతమైందో ఎప్పుడైనా ఆలోచించారా? ఒక్కసారి నాలుక పైభాగాన్ని గమనిస్తే అది స్మూత్గా ఉండదు కదా. వేలకొద్దీ చిన్న చిన్న మొటిమల్లాంటివి ఉంటాయి. వాటినే ప్యాపిల్లే అంటారు. మన టేస్ట్ బడ్స్ అంటే రుచి మొగ్గలు వీటిలోనే దాగి ఉంటాయి. మనం తినే తీపి, పులుపు, ఉప్పు, చేదు ఈ రుచులన్నింటినీ మన బ్రెయిన్కి చేరవేసే సెన్సర్లు ఇవే అనమాట. అంటే మన నాలుకకు ప్రధానంగా 2 పనులున్నాయన్నమాట. ఒకటి మనకు తెలుసు, రుచి చూడటం. ఇక రెండోది మాట్లాడ్డంలో సాయపడటం. అవును, కేవలం రుచి చూడటమే కాదు, మనం మాటల్ని ఇంత స్పష్టంగా పలకగలుగుతున్నామంటే దానికి మన నాలుక కదలికలే కారణం. ఎంత ముఖ్యంగదా. సరే, ఇప్పటిదాకా మనం శరీరం లోపలి భాగాల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు బయటికొద్దాం. మన శరీరం మన జీవితకాలంలో చెప్పే ఒక కథ వైపు దృష్టి పెడదాం. ఇది మన ప్రయాణంలో ఒక కొత్త యాంగిల్. కాలం గడిచే కొద్దీ అది మన శరీరంపై తనదైన ముద్ర వేస్తుంది. అందులో ఒకటే ఈ ముడతలు. అంటే వయస్సు పెరిగే కొద్దీ మన చర్మంపై కనిపించే ఆ గీతలు. ఈ చిత్రాన్ని చూడండి. వయస్సు పెరగటం అనే ప్రాసెస్ గురించి ఒక నిశ్శబ్దమైన కథ చెబుతున్నట్లు లేదా? ప్రతి గీత, ప్రతి ముడత ఒక అనుభవానికి గుర్తు, కాలం గడిచిపోయిందనడానికి ఒక సాక్ష్యం. వయస్సు పైబడే కొద్దీ ముడతలు రావడమనేది చాలా సహజం. అదొక అందమైన విషయం కూడా. మన జీవిత ప్రయాణంలో అదొక భాగం, అంతే. సో మనం చేసిన ఈ చిన్న ప్రయాణాన్ని ఒకసారి చూస్తే, మెడలోపలున్న కాంప్లెక్స్ నిర్మాణం దగ్గర్నుంచి నాలుక చేసే పనుల వరకు, చర్మం చెప్పే కథ వరకు, వీటన్నిటినీ కలిపి చూస్తే మన శరీరం నిజంగా ఒక అద్భుతమనిపిస్తుంది కదా. అయితే ఇంకా మన శరీరం చెప్పే దాగి ఉన్న కథలు ఇంకేముంటాయి? ఒక్కసారి ఆలోచించండి. ఈ ప్రయాణం ఇక్కడితో ఆగదు. మన శరీరం గురించి మనం ఎంత తెలుసుకుంటే దాన్ని అంతగా గౌరవించుకోగలుగుతాం.